వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2017 నుంచి ఇప్పటి వరకు 4 స్లాబుల్లో ట్యాక్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. 5, 12, 18, 28 ఈ రకంగా స్లాబ్ పెట్టిన తర్వాత మొన్నటి వరకు సెప్టెంబర్ 22 వరకు జిఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. దేశంలో ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత ప్రపంచ దేశాల్లో 4వ ఆర్థిక వ్యవస్థగా వచ్చిన తర్వాత జిఎస్టీని 2 స్లాబ్లుగా మార్చడం జరిగింది. 5, 12 5% జిఎస్టీ 99% రద్దు చేయడం జరిగింది. 12%, 18% ఉన్న జిఎస్టీలో కొన్ని భాగాల్ని 5% చేయడం జరిగింది. 22%, 18% ఉన్న జిఎస్టీని 18%గా మార్చడం జరిగింది. దీనివల్ల దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి, సాధారణ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆదా జరుగుతుంది. ఈ రకంగా జిఎస్టీ రాష్ట్రంలో 22 నుంచి దేశంలో అమలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 22వ తారీఖు నుంచి అమలు చేస్తున్నప్పటికీ కూడా కిరాణా షాపుల్లో కానీ మిగతా షాపుల్లో కానీ జిఎస్టీ తగ్గించలేదు. అయితే వాళ్ళకి ప్రత్యేకమైన కొత్తగా మీద జిఎస్టీ ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు, కొత్త స్టాక్ మీద వచ్చిన తర్వాత మేము తప్పకుండా తగ్గిస్తామని చెప్పి ఈరోజు కిరాణా షాపుల్లో మనం మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది. మందుల షాపుల్లో కూడా అనేక రకాలుగా ఈవేళ జిఎస్టీ తగ్గించినప్పటికీ మళ్ళా మందుల కంపెనీలు కొన్ని రేట్లు పెంచడం కూడా ఈవేళ మనం కొన్ని చోట్ల చూస్తున్నాం. అది ఈ రకంగా ప్రభుత్వం కూడా ఒక నెంబర్ పెడుతుంది. జిఎస్టీ తగ్గించకపోతే మనం కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసేటట్టయితే ఆ నెంబర్ ద్వారా, ఆ వాట్సాప్ ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. జిఎస్టీ తప్పకుండా ఈ నెల పోయిన తర్వాత తప్పకుండా అన్ని చోట్ల కూడా అమలు చేసి కిరాణా కానీ, బట్టలు కానీ, మందులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ తగ్గితే ఇమీడియట్గా ఇప్పుడు ట్రాక్టర్లు, కార్లు, స్కూటర్లు వీటి మీద తక్షణమే జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ రకంగా 30,000 వరకు ట్రాక్టర్ తగ్గుతుంది. ఇమీడియట్గా జిఎస్టీ తగ్గింది కొంత భాగం. భవిష్యత్తులో జిఎస్టీ పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం జిఎస్టీ అనేది తగ్గించడం రేట్లు అనేది భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయకత్వంలో ఇది అమలుపరచాలి. మీరు చెప్పినట్టుగా కంపెనీలు ఈ రోజున కార్లే కానివ్వండి, బైకులే కానివ్వండి, స్కూటర్లే కానివ్వండి ఆల్రెడీ వాళ్ళ రేట్లు ఆల్రెడీ జిఎస్టీ నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు. కానీ ఈ కిరాణా షాపుల వస్తువులకి ఇప్పుడు మన గంగ గారు చెప్పినట్టు ఇంకా మాకు ఆదేశాలు రాలేదు, మేము ఇంకా పాత స్టాకులు ఉన్నాయి, ఇటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తంపరుస్తున్నారు. కాబట్టి ఈ రోజున మేము కూడా ప్రత్యక్షంగా షాపులకు వెళ్ళి కూడా చెప్పాం. ఏంటంటే ఈ రోజుని మోదీ గారి ప్రభుత్వం, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మేము ఈ టైంలో కూడా ఎండలో వచ్చి కూడా ఇటువంటి కార్యక్రమం ప్రజల గురించి చేపడుతున్నామంటే దాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. 1-2 సార్లు వాళ్ళకి కూడా చెప్తాం. చెప్పకపోతే తగినంత చర్య పార్టీ పరంగా కూడా మేము తప్పకుండా వాళ్ళ మీద ఇందులో ఎటువంటి మొక్కమాటం కూడా అవసరం లేదు. దీన్ని అమలుపరచకపోతే కఠినటువంటి నిర్ణయాలు మేము కూడా చేపడతాం. దాంట్లో ఎటువంటి సమస్య కూడా లేదు. ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు వర్తకులు చాలామంది దీన్ని అమలుపరుచున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ రోజుని కొన్ని షాపుల్లో ఇంకా ఇది అమలు కాలేదు. దీన్ని వాళ్ళు అమలుపరచకపోతే దీన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి తగినంత మేము నిర్ణయం కూడా తీసుకుంటాం తప్పకుండా. దీంట్లో మరి ఎవరికి ఎటువంటి మొక్కమాటం కూడా లేదు. ఈరోజు ప్రధాని మోదీ గారికి భారతదేశం మొత్తం మీద ఏంటంటే ప్రజలు ఎంతో ఏంటంటే మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి జిఎస్టీ తగ్గించడం అనేది ఎక్కడ లేదు చరిత్రలో. దీనికి మరి వాళ్ళ ముగ్గురికి కూడా మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ప్రజలు నిజంగా ధన్యవాదాలు తెలియపరచాలి. ప్రతి చిన్న కుటుంబానికి కూడా ఈరోజు 1,500 రూపాయలు లగాయితూ సంవత్సరానికి 15,000 రూపాయలు వాడికి ఆదా అవుతుందంటే ఈ యొక్క నిత్యావసర వస్తువుల్ని వాళ్ళు కూడా ప్రజలు ఈరోజు కంప్లైంట్ ఇస్తా కంప్లైంట్ని మేము తీసుకొని తగిన చర్యలు కూడా పార్టీ పరంగా చేపడతాం. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.